ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను మళ్ళీ మా ఇంటి గడప కూడా తొక్కనివ్వను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వివేక్, నువ్వు మళ్ళీ దాంతో కనిపించావంటే నిన్నేమనను. దానికే ఏ కాలో చెయ్యో తీసి పారేస్తాను. గుర్తుంచుకోండి. గ్రానీ, ఈ ఇల్లు భలేగా ఉంది. నాకు బాగా నచ్చేసింది. ఈ ఇంట్లోనే అర్జున్ పుట్టి పెరిగాడు. ఈ ఇంటితో మా అందరికీ చాలా అనుబంధం ఉంది. మరి ఇక్కడ ఉండకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది జున్ను. అప్పటి పరిస్థితులు బాగోలేదు, కాలం కూడా కలిసి రాలేదు. అందుకే హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోనీలేండి, ఇంతకాలానికి మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగానే ఉంది కదా? చాలా సంతోషంగా ఉందమ్మా. లక్ష్మి, ఇంతకీ నీకు ఇల్లు నచ్చిందా? బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయనిపిస్తుందండి. ఈ ఇల్లు ఖచ్చితంగా మీకు ఒక కొత్త సక్సెస్ ఇస్తుందేమో అనిపిస్తుంది. మీకు మాకు అనే భేదాలు చూపించి దూరాలు పెంచేస్తావెందుకు లక్ష్మి? మనకి అని చెబితే సరిపోతుంది కదా. అమ్మా, మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసాం. బాబుగారు ఆయన ఆఫీస్ పనులు ఆయన చూసుకుంటారు. మీరు మీ భక్తిలో ఉంటారు. నా వంటగదిలో నేనుంటాను. ఇక ఆలోచించాల్సిందల్లా జున్ను స్కూలు విషయమే. దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక స్కూల్ గురించి ఎంక్వైరీ చేశాను. అక్కడ వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడేశాను. కేవలం అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే మిగిలింది. రేపే జున్నుని ఆ స్కూల్లో జాయిన్ చేయబోతున్నాను. అబ్బో, జున్ను గురించి బాబుగారు బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే లక్ష్మి గురించి కూడా కాస్త కేర్ తీసుకుంటే బావుంటుంది అని నా అభిప్రాయం. అంటే లక్ష్మి, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడంతా నీకు కొత్త కదా. వైజాగ్ కూడా ఎప్పుడు రాలేదంటున్నావు. అందుకే నీకే లోటు రాకుండా చూసుకోవాలని నా ఉద్దేశం. అమ్మా, సరే అయితే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంట్రా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు ఇలా వచ్చి అంతలోనే పనిలోకి దిగిపోతున్నావు? కాస్త ప్రశాంతంగా ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదమ్మా, రేపు ఒక కంపెనీ విషయంలో కొటేషన్ ఉంది. దానికోసం ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ సెట్ చేయాలి. నేనిచ్చే కొటేషన్కి బిజినెస్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా తిరిగి చూడాలి. వైజాగ్లో ఉన్న బిజినెస్ వ్యవస్థకి అర్జున్ వైజాగ్లో అడుగు పెట్టాడని తెలియాలి. అలా తెలియాలంటే నేను ఈ క్షణం నుంచే బిజినెస్లో నా పావులు నేను కదపడం మొదలు పెట్టాలి. ఇంతకీ డీలింగ్ ఏ కంపెనీతో అన్నారు? లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సరే, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. కొటేషన్ వేయడంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది. మీరు ఓకే అంటే ఆ విషయంలో నేను కూడా మీకు కొంచెం సహాయంగా ఉండగలుగుతాను. నీకు ఈ బిజినెస్ విషయాలు కూడా తెలుసా? అవునండి, ఏదో కొంచెం అనుభవం అయితే ఉంది. లక్ష్మి కూడా ఇంట్లో ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతుంది నాన్న. జున్నుని మేము చూసుకుంటాం, కానీ లక్ష్మిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు.
తనకు కూడా కాస్త ఏదో పని చేసినట్టుంటుంది కదా. సరేనమ్మా. లక్ష్మి, వెళ్దామా? ఒక్క నిమిషం. బాయ్ జున్ను. వస్తానండి. ఉమ్. ఇక్కడికి వచ్చాక లక్ష్మమ్మలో కూడా ఏదో మార్పు కనిపిస్తోందమ్మా. నాకెందుకో త్వరలోనే వాళ్ళిద్దరూ దగ్గరవుతారని, మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరికీ ముడిపడుతుందని అనిపిస్తోంది. అదే కాని జరిగితే నాకంతకన్నా ఏం కావాలి చలమయ్య? ఆ దేవుడు దయ చూపించి వాళ్ళిద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే నాకే దిగులు ఉండదు. లక్కీ, లక్కీ, లక్కీ. డాడ్, లక్కీ ఏది? ఎక్కడ కనిపించట్లేదు? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంది లేరా. నువ్వెక్కడికి బయలుదేరావు? అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి ఇప్పుడే కదరా వచ్చావు, అంతలోనే మళ్ళీ ఆఫీస్ ఏంటి? ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని, ఒక ముఖ్యమైన వ్యక్తిని ఫేస్ చేయబోతున్నాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎవరా వ్యక్తి? అర్జున్. ఆ అర్జున్ ఫ్యామిలీతో సహా సిటీకి వచ్చాడంట. అర్జున్ అంటే దేవరాజు వాళ్ళ కొడుకు కదా? అవును. ఓ, నేను కంపెనీ పెట్టిన తొలి రోజుల్లో దేవరాజు నాకు గట్టి పోటీ ఇచ్చేవాడు. మా ఇద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ నడిచేది. తర్వాత అర్జున్ రంగంలోకి దిగాడు. వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది. నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అయిన కొత్తలో వాళ్ళు వైజాగ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. అవును మిత్ర, అర్జున్ గురించి నేను కూడా విన్నాను. బిజినెస్లో ప్రత్యర్థి ఎవరైనా పడగొట్టే వరకు నిద్రపోడు. పట్టుదలతో ప్రతి ప్రాజెక్టు సాధిస్తాడు. తనకి పోటీ అంటూ ఎవ్వరూ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అర్జున్ చాలా తెలివైన వాడురా. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తాడు. అడుగు వేశాడు అంటే ఇంకా వెనక్కి తిరిగి చూడాడు. చెప్పాలంటే కొంచెం పవర్ఫుల్. అర్జున్ ఎంత పవర్ఫుల్ అయినా నా పవర్ ముందు కాస్త తల దించాల్సిందే డాడ్. నువ్వు ఈ ఆత్మవిశ్వాసంతో ఉండడంలో తప్పు లేదు. అప్పుడే గెలవడానికి ముందడుగు వేయగలవు. ఎనీహౌ, అర్జున్ మళ్ళీ వైజాగ్లో తన వ్యాపారాలు కొనసాగిస్తే మీ ఇద్దరి మధ్య ఒక ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది అతని మీద ఆధారపడి ఉంటుంది. నా గురించి తెలుసు కదా, మంచికి మంచి, చెడుకి చెడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మిత్ర, నన్ను కూడా రమ్మంటావా? వద్దులే మనీషా, నేను వెళ్ళొచ్చేస్తానులే. డాడ్, లక్కీ అడిగితే నేను త్వరగా వచ్చేస్తానని చెప్పండి. సరే, పనిలో పడి లేట్ చేయకు. ఎందుకంటే నువ్వు వచ్చే వరకు లక్కీ నిద్రపోదు. సరే డాడ్, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.